పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన పరిస్థితులపై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ శాంతను ముఖర్జీ సూచించారు. మరో 15 రోజుల్లో బ్యాంకులు, ఏటీఎంల వద్ద సాధారణ పరిస్థితి నెలకొంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 10 రోజుల్లో ఎస్బీహెచ్లో 11,500 కోట్ల లావాదేవీలు జరిగినట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో నగదు మార్పిడి కోసం మొబైల్ వాహనాల ద్వారా సేవలందించనున్నట్లు ఈటీవీ ఈనాడుకు ప్రత్యేకంగా వివరించారు. 500, 1000 రూపాయల నోట్ల రద్దుతో బ్యాంకులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ శాంతన్ ముఖర్జీ తెలిపారు. ప్రజల అవసరాలు తీర్చడమే లక్ష్యంగా బ్యాంకు సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని వివరించారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో ఎస్బీహెచ్ ద్వారా 10 రోజుల్లో 11,500 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని పేర్కొన్నారు. 650 కోట్ల రూపాయల పాత నోట్లను మార్చగా 9,000 కోట్లు డిపాజిట్ల రూపంలో వచ్చాయని వివరించారు. మరో 15 నుంచి 20 రోజుల్లో బ్యాంకులు, ఏటీఎంల వద్ద సాధారణ పరిస్థితి వచ్చే అవకాశముందని శాంతన్ ముఖర్జీ అంచనా వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మొబైల్ వాహనాల ద్వారా నగదును పంపించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు శాంతన్ ముఖర్జీ వివరించారు. The problem actually is that we are giving the 2,000 rupee note to our customers and those who exchange. But there is a common complaint that 2,000 rupee note they are not able to use it in the ordinary shop and other places. We don't have the smaller denomination to the large extent. So the lower denomination of 10, 20 generally people are also not much interested. People are more interested in 50 and 100. And yes, there is a shortage, in the sense that we don't have that sufficient stock. So it's a big challenge, but as of now we are able to keep up, and we have more or less given some smaller denomination note to everybody. ఎస్బీహెచ్కు ఉన్న 2,000కు పైగా ఏటీఎంలను కొత్త నోట్లకు అనుగుణంగా మార్చే ప్రక్రియ వేగంగా జరుగుతోందని శాంతన్ ముఖర్జీ పేర్కొన్నారు. 3-4 రోజుల్లో అన్ని ఏటీఎంలలో మార్పు ప్రక్రియ పూర్తవుతుందని స్పష్టం చేశారు. సాధారణంగా ఏటీఎంలకు రోజుకు 200 నుంచి 250 హిట్లు ఉంటాయని, ప్రస్తుతం అవి 600 నుంచి 700 దాకా ఉండడంతో ఒక్కసారిగా ఒత్తిడి పెరిగిందన్నారు. 100, 2,000 రూపాయల నోట్లు మాత్రమే ఏటీఎంలలో వస్తుండటంతో ప్రజలు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వివరించారు. Cashless economy and less cash economy. So possibly we are going to the less cash economy now, and then going forward it might become cashless economy. The good thing there is that all the non-cash transactions will result to the government increased revenue, because a lot of things are purchased in cash without the payment of tax. Once everything comes in the model of credit cards and things like that, possibly the tax have to be paid and the government revenue will go up, which will be good for the country. బ్యాంకుల వద్ద ప్రస్తుతం అవసరమైనంత నగదు ఉందని, మరో 3-4 రోజులకు సరిపోతుందని శాంతన్ ముఖర్జీ వివరించారు. ప్రజలు డబ్బులు అవసరమైనంత తీసుకోవాలని, కొత్తగా తీసుకునే నగదును దాచుకోవద్దని కోరారు.